పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే వారికి సమాచారం అందించారు. నియోజకవర్గాల వారీగా పంచాయతీ ఫలితాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పంచాయతీల వారీగా కాంగ్రెస్ మద్దతుదారులకు వచ్చిన ఓట్లు, ఇతర పార్టీల మద్దతుదారులకు వచ్చిన ఓట్ల వివరాలను సమావేశానికి తీసుకురావాలని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను ఆదేశించారు. కాంగ్రెస్ మద్దతుదారులకు ఎక్కువ నియోజకవర్గాల్లో 60% పైగా స్థానాలు దక్కాయి. కొన్ని చోట్ల 40 నుంచి 50% స్థానాలే వచ్చాయి. ఈ అంశాలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది. అయితే సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్న ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 విడతల ఎలక్షన్స్ ముగిశాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కి సమాయత్తం కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర మంత్రులతోటి ఆయా జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా ఆ పంచాయతీ ఎన్నికల్లో వారికి వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా చేసి ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి, నాయకత్వ లోపాలపై సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతోటి విడివిడిగా సమావేశమై చర్చిస్తారు. దీనికి సంబంధించి నియోజకవర్గాల వారిగా పరిస్థితిని ఆరాధిస్తారు. అనేక చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. అనేక చోట్ల రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా సాగినటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే కూడా, అంటే వాళ్ళు ఊహించిన దానికంటే కూడా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలవడంతో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సంబంధించి రివ్యూ చేసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల రిజల్ట్ పైన రివ్యూ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలోనే మంత్రులతోనే విడివిడిగా సమావేశమై ఆయా జిల్లాల వారీగా, వాళ్ళు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జిల్లాల వారీగా వాళ్ళ సొంత నియోజకవర్గాలు మిగతా అన్నింటినీ కూడా వాటి పూర్తిగా సమీక్షించుకొని వచ్చే ఎలక్షన్స్ కి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి సంబంధించిన విషయంలో వాళ్ళు వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్వహించాలని చెప్పి సీఎం భావిస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసి అందులో అన్ని పార్టీల సంబంధించిన ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వెళ్లాలని చెప్పి సీఎం భావిస్తున్నారు. దానికి తోడు మళ్ళా వచ్చేటువంటి కీలకమైనటువంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ పార్టీలో రోడ్డు పార్టీలే ఉంది, వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై ఈ మొత్తం ఫలితాలపైన సమీక్షించుకోనున్నారు. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ.